నమస్కారం. ఆలోచన అమృతానికి స్వాగతం, సుస్వాగతం. ప్రశ్న తప్పైతే జవాబు తప్పు వస్తుంది. అట్లాగే ప్రశ్నను ఎదుర్కోకపోతే ఇంకో ప్రశ్న వస్తుంది. కొన్ని ప్రాంతాల్లో మనం ప్రశ్న వేస్తే మరొక ప్రశ్న వేస్తారట. అట్లా ఉంది వ్యవహారం. ఇంతకు నేను చెప్పబోయే సంగతి ఏమిటంటే, అభిజిత్ దీప్కే తన అమెరికా చదువుల కోసం ఏ బ్యాంకు లోన్ ఇచ్చింది, స్కాలర్షిప్ ఇచ్చారా ఎవరైనా అని ఒక నెటిజన్ అని ప్రశ్నిస్తూ సమాచార హక్కు ప్రకారం కేసు ఒక నోటీస్ పంపారు. దానికి అభిజిత్ దీప్కే తన చదువు వివరాలు వెల్లడించడం కరెక్టు. దాంతోపాటు ప్రశ్న వేశాను, నేను చేస్తా కానీ మోడీ విద్యార్హత గురించి మాట్లాడండి, ఆ చక్రవర్తి అనుకుంటూ పేర్కొంటూ, అంటే దేశానికి చక్రవర్తి అని పేర్కొంటూ మోడీ విద్యార్హతలు బయట పెడతారా అని ఆయనకు ఆర్టీఐ కార్యకర్తకు జవాబిచ్చారు. మోడీ కానీ లేకపోతే బీజేపీ నాయకులు కానీ ఎవరైనా డిమాండ్ చేస్తే ఆ డిమాండ్ సహేతుకమైంది. కానీ తన వివరాలు బయట పెట్టమంటే అది విడిచిపెట్టి మోడీ వివరాలు బయట పెడతారా అని అంటున్నారు. అది అడగడం తప్పు కాదు. ఎందుకంటే చట్ట ప్రకారం అభ్యర్థి తన విద్యార్హతలు, అప్పులు, ఆస్తులు, నేర చరిత్ర ఇవి బయట పెట్టాల్సిందే. ఎందుకంటే అఫిడవిట్ అది లేకపోతే చెల్లదు కూడా, నామినేషన్ చెల్లదు, తిరస్కరిస్తారు కూడా. అటువంటిప్పుడు అది అడగడం తప్పు కాదు. కానీ ఈ ప్రశ్నకు జవాబుగా అది అడగడం కరెక్ట్ కాదంటున్నాను. సరే, అడిగింది అనుకుందాం. తను చేయాల్సిన పని ఏంది? తన స్కాలర్షిప్ వివరాలు, తాను ఏ లోన్ తీసుకున్నారు, ఒక సామాన్య యువకుడు అమెరికాలో చదవడం నేరమైందా అనే మాట అంటున్నారు. ఇప్పుడు కూడా కులం కానీ అర్హత అవన్నీ కావు, కానీ వారు బయటపెట్టి అప్పుడు అడిగితే బాగుండేది అనిపించింది నాకు. ఇప్పటికైనా సరే అభిజిత్ దీప్కే ఆ కార్యకర్త సమాధానం చెప్పాలి. అట్లాగే ఒక మోడీ గురించి కాకుండా బీజేపీ నాయకులందరూ బయటపెట్టాలి. మళ్ళీ ఇక్కడ పక్షపాతం కనపడుతుంది. బీజేపీ నాయకులు ఒకరెందుకు బయటపెట్టాలి? మిగతా వాళ్ళందరూ కూడా ఆ సర్టిఫికెట్లు పెట్టమని చెప్తే విద్యార్హత రాస్తున్నారు అఫిడవిట్లో. ఎక్కడ కూడా ఆ ఉద్యమం చేసింది మేమందరం కూడా. ఏది, అభ్యర్థుల నేర చరిత్ర తెలుసుకునే హక్కు మాకున్నది. అభ్యర్థుల చరిత్ర తెలుసుకునే హక్కు ప్రజలకు ఉంది, తెలిపే బాధ్యత వాళ్ళకు ఉందని పెద్ద ఎత్తున ఉద్యమం చేసినాం. సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత కూడా దాని మీద ఆచార్యం చేసి ఆర్డినెన్స్ విడుదల చేసి దానికి వ్యతిరేకంగా రాష్ట్రపతి చేస్తే మేమందరం దేశమంతా ఉద్యమం చేసినాం. ఏమనంటే ఖచ్చితంగా అభ్యర్థుల చరిత్ర తెలుసుకోవాల్సిందే. విద్యార్హతలు, అప్పులు, ఆస్తులు, నేర చరిత్ర, శిక్షలు బట్టి శిక్షలు పడనివి ఏంటి తెలుసుకోవాల్సిందే అన్నాం. కానీ అటువంటి ఒక ఉద్యమం ద్వారా సాధించుకున్న హక్కును అడగడం తప్పు కాదు. కానీ ఈ ఉద్యమం నువ్వు వ్యక్తిగతంగా నేను అడిగాడు, వ్యక్తిగతంగా నువ్వు చెప్పేసి అప్పుడు ఈ డిమాండ్ చేస్తే బాగుంటుంది. మరి బీజేపీ నాయకులకు మాత్రం ఎందుకు వర్తిస్తుంది? మరి కాంగ్రెస్ కానీ ఇతరత్ర నాయకులందరినీ కూడా ఈ ప్రశ్న అడగవచ్చు కదా. రాజకీయ నాయకులందరూ తమ అఫిడవిట్లో వేసిన దానికి, ముఖ్యంగా రాజ్యాంగ పదవుల్లో ఉన్న వాళ్ళు బహిరంగంగా ప్రజలకు వెల్లడించాల్సిన అవసరం ఉంది. వాళ్ళ డిగ్రీ సర్టిఫికేట్స్ ఫేకా మంచివా అని. మోడీ మీద చాలా విమర్శలు ఉన్నాయి, కాదంటలేదు నేను. మోడీ డిగ్రీ సర్టిఫికేట్ ఫేక్ అని, అసలు డిగ్రీ చదవలేదని, ఆయన చదివిన చదువులన్నీ కూడా ఆ యూనివర్సిటీల్లో అసలు అప్పటి వరకు కోర్సు లేని చదువులు చదివారని, ఆయన ఒక్కడికే చదువు చెప్పారా అని ఇవన్నీ వస్తున్నాయి. గతంలో నా మిత్రుడు మన మాడబూ శ్రీధర్ గారు సమాచార హక్కు కమిషనర్గా, కేంద్ర కమిషనర్గా ఉన్నప్పుడు ఇది మోడీ మన విద్యార్థుల గురించి వచ్చినప్పుడు తప్పనిసరి తెలపాల్సిందే, ఇది ప్రైవేట్ వ్యవహారం కాదు కదా, ఒక దేశ ప్రధానమంత్రి తన విద్యార్థులు ఇవన్నీ అనుకుంటున్నాడు, చెప్తున్నాడు కనుక అందులో సందిగ్ధం ఉన్నది, వాటి వివరించమని చెప్తే తప్పనిసరి సమాచార హక్కు చట్టం కిందకి వస్తుంది, ఇది వ్యక్తిగత సమాచారం కాదు అని ఆయన తీర్పిచ్చాడు. కానీ ఆయనను తర్వాత లూపులైన పెట్టారు మాడబూ శ్రీధర్ గారిని. తర్వాత కమిషనర్గా రిటైర్ అయిపోయిన తర్వాత ఇక ఆయనకు మళ్ళీ వేరే బాధ్యతలు లేవు. నిజంగా కూడా ఉండడానికి వీల్లేదు. ఎందుకంటే ఒకసారి సమాచార హక్కు కమిషనర్గా పనిచేసిన వాళ్ళకు తర్వాత మళ్ళీ వేరే పదవుల్లో నియామకానికి చట్టమే వీలు కల్పించలేదు, అది కరెక్ట్. కానీ ఇప్పుడు ఆయన ఏదైతే ఆర్డర్ ఇచ్చిందో ఆర్డర్ అమలు కాలే కదా. ప్రధానమంత్రి మోడీ అయినా ఎవరైనా సరే తన విద్యార్థులను వెల్లడించమని కోరితే వెల్లడించే హక్కు తప్ప బాధ్యత వాళ్ళకు ఉంది అని మాడబూ శ్రీధర్ గారు తీర్పులు ప్రకటించారు. అందుకని కాబట్టి అంటే ఇప్పటికైనా సరే మోడీ గారి విద్యార్హతలు బయటపెట్టాల్సింది, ఎవరు కాదన్నారు. కానీ మోడీ బీజేపీ నాయకుల వైపే వేలెత్తి చూపించకుండా అభిజిత్ దీప్కే ఒక జంజీ తరఫున నిలబడుతున్నారు కనుక వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే, ఆయన అన్ని పార్టీలను డిమాండ్ చేస్తే ఆటోమేటిక్ కొంత న్యాయం ఉంటుంది కదా. కనీసం లోపల లేకపోయినా బయటకైనా సమన్యాయం చేస్తున్నాడు, ఈయన అడిగేది అందరిని అడుగుతున్నాడు అనే మాట వస్తుంది. బీజేపీకి వ్యతిరేకంగా సీజేపీ అనే పార్టీలు పెట్టడంలోనే ఒక అర్థం ఉన్నది. ఎందుకంటే ఒక రకం చెప్పాలంటే బీజేపీని టార్గెట్ చేసేది ఉన్నది, కాదంటలేదు నేను, బీజేపీని టార్గెట్ చేయొద్దు అంటలేదు. కానీ ఒక కొత్త రాజకీయ పార్టీ పెడదాం అనుకొని కొత్తగా రాజకీయాలకైతే వస్తా అంటలేరు. ఆయన క్లియర్ చెప్పిండు, రాజకీయాలు మేము పోటీ చేయమన్నాడు. మరి ప్రజల తరఫున అడుగుతున్నప్పుడు అందరినీ సమన్యాయం ఉండాలి కదా, ప్రతిపక్షాలలో ఉన్న వాళ్ళని కూడా అడగాలి అంటున్నాను నేను. అందుకని మొట్టమొదటి అభిజిత్ దీప్కి చేయాల్సిన పని ఆ ఆర్టీఐ కార్యకర్త అడిగిన దానికి తన విద్యార్హతలు, తాను ఎక్కడ చదువుకున్నాడు, ఎలాంటి స్కాలర్షిప్ వచ్చింది, బ్యాంకు లోన్ తీసుకున్నాడా, అవన్నీ చెప్పాల్సిన బాధ్యత. ఎందుకంటే పబ్లిక్లో ఉన్నాడు కదా,
ఇప్పుడు ఎవరెవరు ప్రైవేటు బతుకు వారి వారి సొంతం, పబ్లిక్లో నిలబడితే ఏమైనా అంటాం టామ్ 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 అన్నారు మహాకవి శ్రీశ్రీ. అంటే మీరు పబ్లిక్లో నిలబడ్డారు. ఒక పార్టీ, మన ఆన్లైన్ పార్టీ అయినా సరే ఒక వ్యవస్థాపకుడు పెద్ద ఎత్తున ఉద్యమం చేసి కేంద్ర ప్రభుత్వాన్ని దిగువచ్చేలాగా చేసిండు. ఇవన్నీ అభినందనీయం కాదట్లేదు. ఇలా ఉద్యమం ద్వారానే ప్రజలకు జవాబుదారీగా కేంద్ర ప్రభుత్వం మారింది. కేంద్ర మంత్రివర్గం నుంచి ఒక విద్యాశాఖ మంత్రిని తప్పించింది. అది కాకుండా మీరు అడిగిన సంస్కరణలు అన్నీ కూడా చేయడానికి సిద్ధమైంది. పరీక్షల నిర్వహణలో మనకు కొన్ని మన సంస్కరణలు తీసుకొచ్చారు. అట్లాగే పరీక్షలలో పేపర్ లీక్ అయితే వాళ్ళకి శిక్షలు పడడానికి చట్టాన్ని మార్చారు. 2024 చట్టాన్ని ఇంకా పకడ్బందీ చేసింది. ఇవన్నీ ఆహ్వానించదగ్గాయి కదా. మళ్ళా ముందు ఈ పరీక్షలు లీకేజ్ కాకుండా కూడా ఎట్లా ఉండాలని చూస్తున్నారు. అట్లాగే ఎప్పుడైతే అందులో సంఘ విద్రోహ శక్తులు ప్రవేశించిందో వాళ్ళ మీద చర్యలు తీసుకుంటా అన్నారు. ఇట్లా మనకు ప్రత్యేకంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి చేస్తామన్నారు. ఇది మీ ఉద్యమ విజయం అంటున్నాను. ఖచ్చితంగా జెన్జీ ఉద్యమ విజయం, మనకు ముఖ్యంగా CJP విజయం అంటున్నాడు. కానీ దాన్ని మీరు ప్రతిపక్షాలకు ఆ ఖాతాలో వేస్తే ఇదంతా రేపొద్దున మీరు నిర్వీర్యమైపోతారు, మీరు పనికి రాకుండా పోతారు. ఒక పక్షానికే మీరు వ్యతిరేకంగా భావన చేసుకుంటే అప్పుడు ఆటోమేటిక్గా మీ ఉద్యమాలకు విలువ లేకుండా పోతుంది. కనుక అభిజిత్ నేను కోరేది ఏంటంటే CJP వ్యవస్థాపకుడిగా మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పండి, మీ ప్రశ్న సంధించండి. ఈ రెండు మంచిది అంటున్నాను. అందుకనే ప్రశ్న తప్పైతే జవాబు తప్పు వస్తుంది. ప్రశ్న తప్పేం కాదు, ఇక్కడ ప్రశ్న అడిగింది కరెక్ట్. మీరు వివరాలు వెల్లడించండి. ప్రధానమంత్రి BJP కాదు, అందరి వివరాలు కావాలని, ముఖ్యంగా అపోజిషన్ లీడర్ కావచ్చు, వివిధ పార్టీల పెద్దలు కావచ్చు, వాళ్ళందరినీ వాళ్ళ విద్యార్హతలు తప్ప ఒప్ప ప్రజలు తెలుసుకుంటారు. డిగ్రీ సర్టిఫికేట్స్ బయట పెట్టమనండి. ఇది ప్రైవేట్ వ్యవహారం కాదు కదా, పబ్లిక్లో ఉన్నారు కదా, అఫిడవిట్లో వేశారు కదా, అఫిడవిట్లో పేర్కొన్నారు కదా, దాన్ని బయట పెడితే మంచిదని నా ఉద్దేశం. నమస్కారం.